స్టార్ట్. I love you, I'm cool e tu puta le dili io me peggio le nulla you che fare tu c'è quelle Coca-Cola tu Right, okay. Claps, గట్టిగా claps. ఉండిపోదాం. ఎలా టైం అయిపోతుంది కదా. ఆపేద్దాం. అలా సినిమాల్లోనే అవుతుంది. అయితే అక్కడికే వెళ్దాం. ఏ హీరో అలా ఎలా? ఓ హీరోయిన్ ఇలా.
శివశంకర్. వేరి శివశంకర్? థర్డ్ క్లాస్ శివశంకర్. మీసాల పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలి పిల్ల. మీసాల పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలి పిల్ల. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఢిల్లీ యుద్ధాల మూడు పెళ్ళాలంటేనే కంకి గొడవళ్ళ అట్ట కన్నెర చెయ్యాల కారాలే నూరేలా ఇట్ట దుమ్మెత్తి పొయ్యాలా దూరాలి పెంచేలా కుందెలు కోపం వస్తే చిరుతకి చెమటలు పట్టేలా. వేషాలు చాలే నువ్వు కాక పడితే కరిగేటంత సీనే లేదు. అంగిటి జుట్టు అందకపోతే కాళ్ళ వేరాల నువ్వు పెట్ట ఇన్నోసెంటే పేసే పెడితే ఇంకా నమ్మాలా. బాబు నువ్వే ఇంతేనా మగ జాతి వస్తూ ఇంతేనా గుండెల్లో ముళ్ళు వచ్చి పువ్వులు చేతికి ఇస్తారా. మీసాల పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలి పిల్ల. వేషాలు చాలే నువ్వు కాక పడితే కరిగేటంత సీనే లేదు. మీసాల పిల్ల ఎదురింటి వెంకట్రావు పుల్లుకు దచ్చుంటాడు. పక్కింటి సుబ్బారావు దిష్టెక్కుంటాడు. ఈడు మట్టె పట్టుకుపోను వాడు ఎట్లు పట్టుకుపోను. ఆ ఏడు కొండల వెంకన్న నా బాధని చూసుంటాడు. శ్రీశైలం మల్లన్న కరుణించుంటాడు. కనుకే నీతో కట్టయ్యాను చాలా హ్యాపీగుంటున్నాను. నువ్వింత హార్షగా మాట్లాడాలా హార్ట్ హర్ట్ అయిపోయేలా. ఏ తప్పు చెయ్యకుండా భూమి మీద ఎవరైనా ఉంటారా. నీ తప్పులు ఒకట రెండ చిత్రగుప్తుడి చిట్టాల. ఏ మిసాల పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలి పిల్ల. నీ వేషాలు చాలే నువ్వు కాక పడితే కరిగేటంత సీనే లేదు. రాజీ పడదామంటే రావే మాజీ ఇల్లాలా. నువ్వు రోజు పెట్టే నరకంలోకి మళ్ళీ దూకాలా. పాతవన్నీ చూడాలా నా అంతు ఏదో చూడాలా. కలకత్తా కాళీ మాత నీకు వెన్నయ్యేలా. మీసాల పిల్ల నా మొహం మీద ఎన్నిసార్లు డోరి వెయ్యాలా. అలో బాగా చలిగా ఉంది దుప్పటి కప్పండ్రా. క్లాప్ గట్టిగా. జగడపు చనబలదాదరా సగినల మంచపు జాదరా. జగడపు చనబలదాదరా
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి మన స్కూల్కి వచ్చినట్లుంది. నెక్స్ట్ ఇంకొక క్లాప్స్ టు నటరాజ్ సార్ గారు. ఏం జరిగింది స్వామి? మీరేదో చింతిస్తున్నారు. ఓసి మూర్ఖురాల, నేను నిన్ను ముందే హెచ్చరించాను. సంగమానికి ఇది అనుకూలమైన సమయం కాదని. మహాభయంకరులైన ఇద్దరు రాక్షసులు నీ గర్భంలో ఆశ్రయం పొందారు. వీరి జీవితానికి కేవలం 2 లక్ష్యాలే ఉంటాయి. భగవంతునితో శత్రుత్వం, వారి భక్తులందరినీ హింసించడం. చెట్లకి, పుట్లకి, పశువులకి, పాములకి పూజలు చేస్తే వీడుకు రాదా? ఇలాంటి పురుగులే. హరిభక్తుని రుదిరం ఈ ప్రచండ ప్రకోపతనికి ధరణే దానం ముని కష్టం పుత్రులకలాపతం కథం అజయ పరాక్రమూరుడికి జడిసే త్రైలోకం జడిసే త్రైలోకం జడిసే త్రైలోకం. నేను మొత్తం భూలోకాన్ని దాచేస్తాను. అప్పుడు వాడు బయటికి రావాల్సిందే. విష్ణువు బయటికి రావాల్సిందే. భూలోకానికి కాదు, భూమిని వెతకడానికి. అర్థమైంది సోదరా? పడికించను గజగజ పుట్టించి ఎర్రద తరగదు లోకమాదేవ లోకమిగ నిరంతరం నిలువురి క్రీడన జయము జయము. విజయోస్తు, కళ్యాణమస్తు. దుష్టుడైన హిరణ్యాక్షుణ్ణి వధించి మీరు సకల ప్రాణులకు ఉపశమనం కలిగించారు. వీల్లేదు. భగవాన్ విష్ణువుని వధించడం కోసం స్వయంగా నేనే భగవంతుడిగా మారవలసిన అవసరం ఏర్పడినట్లయితే ఆ భగవంతుడిగా మారి చూపిస్తాడు. కాలచక్రం మాయ ఎలాంటిదంటే అంధకార శక్తితో అల్లాడుతోన్న సామ్రాజ్యం ఒక పవిత్ర జ్యోతి వెలుగులు నింపేందుకు
సిద్ధమవుతోంది. ఆ జ్యోతి పేరు ప్రహ్లాద. రాకుమార, మన భగవంతుడు మీ తండ్రి గారైన హిరణ్యకశిపుడే. మీరు ఈ విధంగా విష్ణువును పూజిస్తూ మీ తండ్రి గారి అభిమతాన్ని వ్యతిరేకిస్తూ మిమ్మల్ని కలవడానికి విష్ణువు ఎన్నటికీ రాడు రాకుమార. మీరంటున్నది నిజమే. నేనొక అసురుడిని. నిజానికి ఆయన దర్శించే యోగ్యత నాకు ఎప్పటికీ లేదు. ప్రహ్లాద, నా వద్దకు రాపుత్ర. రాజంటే ఎలా ఉన్నా నాన్నగారు, రాజు ప్రథమ కర్తవ్యం ఏమిటంటే అతను పరమ పురుషుడైన భగవంతుని పట్ల తన ప్రజలలో భక్తిని పెంపొందించాలి. సర్వశక్తిమంతుడు సృష్టిని పోషించే ఆ పురుషోత్తముని అందరూ పూజించేలా చెయ్యాలి తండ్రి. ఆయనే శ్రీ మహావిష్ణువు. ఓం నమో భగవతే వాసుదేవాయ. దొరై! నేను ప్రహ్లాదునికి మరణదండన విధిస్తున్నాను. నారాయణాయ నమః, వాసుదేవాయ నమో నమః, నారాయణాయ నమో నమః. భటులారా, ఈ ఆయుధాలతో ప్రహ్లాదుని ముక్కలు ముక్కలుగా నరికేయండి. గరిమలగిమలుగా నువ్వే, కనులెదుట మహిమగా నువ్వే, జన్మ సాఫల్యము పొందా నిన్ను చూడగా. నమో భగవతే వాసుదేవాయ. సంద్రగర్భము నీ దేశ, అవధులనధిగమించేశా నిన్ను చూడగా. మేమిప్పుడు ఈ పర్వతం పైనుంచి కిందకి తోసి నేను చంపేయబోతున్నాను. అలాగా? ఇప్పటికీ మీరు నన్ను చంపగలమని అనుకుంటున్నారా? గోవింద మాధవ జయ జయ, ఈ జగతికి మూలం నీ దయ, నీ దర్శనము నీ వెలిగిన జ్యోతి మనసున చిన్మయ. ప్రహ్లాద, ఈ విష్ణువు అంతటా వ్యాపించి ఉంటాడు కదూ? అలా అయితే అతను ఈ స్తంభంలో కూడా ఉండాలిగా. అందులోనూ ఉన్నారు. ఒకవేళ అతను ఈ స్తంభంలో లేకపోతే గనక ఈ రోజు ఈ హిరణ్యకశిపుడు ఈ నిండు సభలో అందరి సమక్షంలో ఖడ్గంతో నీ శిరస్సును ఖండించగా మానడు.
నీకిదెప్పుడు అర్థమవుతుంది? నేనే ఈ జగత్తుకు తండ్రినని. బ్రహ్మదేవుడు నా సృష్టి, నేనే సృష్టికర్తను, నేనే భగవంతుడిని. మూర్ఖుడా, నన్ను చూడు, నేను నరుణ్ణి కాదు, మృగాన్ని కాదు, నేనే నరసింహ. ఇప్పుడు పగలు కాదు, రాత్రి కూడా కాదు, నువ్వు గృహం లోపల లేవు. అలాగే చూడు, నువ్వు గడప మీదున్నావు, నువ్వు భూమి మీద లేవు, ఆకాశంలో లేవు, నువ్వు నా తొడల మీద ఉన్నావు. ఇక శస్త్రం సంగతి విను, నా గోళ్లను బాగా చూడు. ఇది సజీవం కాదు, నిర్జీవం కాదు. దయచేసి శాంతించండి ప్రభు. అందరూ ఎలా భయపడుతున్నారు? దేవేంద్ర, ఏదో ఒకటి చెయ్యండి. మా దేవగణం ఎవరూ కూడా ప్రహ్లాదుని రక్షించలేదు. సింహగ్రావక్షేత్రావాస జయ సింహ దైత్యాయుక్తాదీక్షామోక్ష నరసింహ Big claps to all these participants and dance master Rajkumar garu. ఒక్కసారి నరసింహస్వామికి, నరసింహస్వామికి, నరసింహస్వామికి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అవార్డులు సార్, హెడ్ మాస్టర్